వాళ్ళు ఫ్యాక్చర్ అయిన తమ్ముడు కరెంట్ పోల్ మీద అంటే హెల్ప్ అనేది చేయకూడదు తమ్ముడు. లైఫ్లో ఎందుకు హెల్ప్ చేయకూడదు అంటే లాస్ట్ 360 రోజులు మనం ఒకటే 3 సెక్షన్లు చెప్పాలి. ఎందుకంటే ఇక పరిస్థితి బాగలేదు, హెల్ప్ చేద్దాం అనుకోండి. నువ్వు చాలా మంచివనివి, నీ ఫ్యామిలీ మంచిది, నీ దగ్గర ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నట్లే డబ్బులు అని చెప్పాలి. కానీ మనం డబ్బులు ఇస్తే 100% చెడ్డోనం అవుతాం. ఎందుకు చెడ్డోనం అవుతామంటే వాడు డబ్బులు ఇచ్చిన వాళ్ళమింటి మనకు ఒకటే చెప్తాడు, నా పరిస్థితి బాగలేదు, పంట పండితే ఇస్తా, అది పడితే ఇస్తే, ఇది పండితే ఇస్తా అంటాడు. ఎందుకంటే ప్రతి ఊరు అలాగే తయారైనారు. చిన్న ఒక మాట చెప్తారు, ఎందుకంటే తప్పించుకుండేకి ఇస్తాలే అప్ప, రేపు ఇస్తాలే, మన్నాడు ఇస్తాలే, అవతల మన్నాడు ఇస్తాలే అంటారు. కానీ ఇది కహానీలు కాదు. మనం ఎదుటోళ్ళకి మాట చెప్పామా, మాట మీద నిలబడాలా. జగన్ అట్లా నిలబడతాడు మాట మీద. జగన్ చూడండి, జగన్ ఒక రోజు బతికినా కూడా హీరో లెక్కన బతుకుతున్నాడు. కనము ఆడదాని లెక్కన, గొజ్జే లెక్కన మా బతుకుతా అంటాం ప్రతి ఒక్కడు. మన పెళ్ళాలు ఏమనుకుంటారు తెలుసా, మన సంసారం తిప్పుకొచ్చుకోలేకపోతే వాళ్ళు ఒకటే మాటే అనుకుంటారు, ఈ గొజ్జే గారిని ఎందుకు చేసుకున్నాం అనుకుంటారు. ఎందుకంటే ఇక వాళ్ళు గమనిస్తూ అంటారు మనం చేసే శాస్త్రాలు. డబ్బులు ఇచ్చిన సాటి లేకుండా చెప్తాం అనుకో, పెద్ద ఎదవ లెక్కన వేసుకుంటారు. ఎట్లంటే అట్లా అనుకుంటారు లోపల, కానీ బయటికి చెప్పలేరు కదా. ఇంకా పెళ్ళి మనం ఏదో పెళ్ళి చేసుకుంటాము, పెళ్ళాం ఏం చేస్తుంది, ఇంకా తప్పదు ఈనా వడ్డతో ఎందుకులే అన్నట్లు. ఎందుకంటే నేనేం చెప్తానంటే లైఫ్లో ట్రబుల్స్ ఉంటాయి, కానీ మాట మీద కరెక్ట్ నిలబడేవాడే మగోడు. ఒక్కరోజు బతికినా కానీ పెళ్ళాం హీరో అనుకుంటారు తెలుసా. మగోని లెక్కన బతికితే సంసారం తిప్పుకొస్తే, సంసారం జరిగితే చాలా కోట్లు సంపాదించిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కడు ఎదవ నా కొడుకే. కానీ నాకు ఈ విషయంలో బాగా అర్థమైంది, డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. పరిస్థితి బాగాలేదు, ఇస్తాము ఏదో ఒకటి చెప్పుకుంటాం మనము. ఈ దుబ్బల కానీ ఎవరికే కానీ డబ్బులు అనేది ఇవ్వకూడదు. లైఫ్లో బాగా అర్థమైపోయింది. వాళ్ళు ఫ్యాక్చర్ అయిన తమ్ముడు కరెంట్ పోల్ మీద అంటే పన్నాను. ఈ పన్నాల మింటి 10 రోజుల మింటి అర్థం ఏమవుతుందంటే బాగా నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక మనకి హెల్ప్ చేసేవాడు ఎవడో లేడు. మనం ఎంతమందికి హెల్ప్ చేసినా, ఏ విధానం హెల్ప్ చేసినా కానీ లేడు.